వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చంద్రబాబు నాయుడు ఎంత మేనేజ్మెంట్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత మేనేజ్మెంట్ చేస్తారు, ఏ రకంగా ఈ అబద్ధాలు చెప్పి ఈ 3-4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారో, ప్రజలకు తాలూకా ఆస్తుల మీద వాటి మీద మాట్లాడి మభ్యపెట్టి ఎన్నికలైన తర్వాత ప్రభుత్వంలో వచ్చిన తర్వాత వాటిని తొక్కలో తొక్కిన అంశం మనందరం చూసాం, అందరికీ తెలిసిన విషయం. వ్యవసాయం అక్కర్లేదు, వ్యవసాయం స్వతంత్రంగా అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ విషయం అందరికీ తెలుసు. ప్రజల్ని ఏ రకంగా మోసం చేశాడో, మాయ చేశాడో, మహిళల్ని ఏ రకంగా మాయ చేస్తే మోసం చేశాడో మహిళల్ని అందరికీ తెలుసు. రుణమాఫీ చేస్తారని మాఫీ చేసి చేస్తారని మాయ చేసి ఎన్నికల్లో అధికారానికి వచ్చిన అంశం అందరికీ తెలుసు. చూశాను. సూపర్ సెక్షన్లో సూపర్ హిట్ అయిపోయిందని మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు అసలు ఆలోచన ఉందా? మీకు ఇంగిత జ్ఞానంతో మాట్లాడుతున్నారా? సూపర్ సెక్షన్ సూపర్ హిట్ అయ్యే ప్రయత్నం చేస్తానడం వేరు, అయిపోయింది అనడం వేరు. ఎక్కడైపోయింది? ఏమైపోయింది? ఎక్కడిచ్చారు మీరు? నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? 50 సంవత్సరాల మైలుకి వచ్చి మీరు ఇస్తానన్న ఆర్థిక సహాయాన్ని ఇచ్చారా? లేకపోతే సిలిండర్లు ఇస్తామన్నారు, 3 సిలిండర్లు ఇచ్చారా? ఎక్కడిచ్చారు? ఏంటిది? ఒకటేంటి రెండింటి? ఇంకో ధర్మం చెప్తున్నాడు ఆడపెద్దినది. 15 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకి ఇస్తానని ఏమి ఇచ్చారు? నీ పరిపాలన ఏ ఒక్క వర్గమైనా సరే, నీ రాష్ట్రంలో ప్రతిపక్షంలో పార్టీగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ నిత్యావసర ధరల ఆకాశం కంటిపోయి ఉల్లిపాయ కానీ, మిరపకాయ కానీ, నూనె కానీ, ఉప్పు కానీ, పప్పు కానీ ఏదైనా సరే పేదవాడికి అందే స్థితిలో ఉన్నాయా? దాని గురించి ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తుందా? ఏమనంటే యుద్ధం. ఎస్, వస్తుంటాయి. కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడే 2 సంవత్సరాలు ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ఆ 2 సంవత్సరాలు పరిపాలన చేసిన సంగతి తెలియదంటే ఆలోచించు, అడుగు గ్రామాల్లోకి వెళ్ళి. ఎందుకు ఈరోజు మీరు ఆ కార్యక్రమం చూడట్లేదు, చేయట్లేదు? దాని గురించి ఆలోచన చేయట్లేదు. ఏమనంటే యుద్ధంని తప్పించుకుని తిరగడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ తాలూకా సభలకి, మీ తాలూకా హాలకి, మీ పబ్లిసిటీకి, మీ ప్రయాణాలకి ఎక్కడైనా ఆటంకం ఉందా? లేదే. ఎవరికి ఉంది? పేదవాడి తాలూకా మనుగడికి, విద్యార్థుల తాలూకా ఫీజు రింబర్స్మెంట్కి, లేదు పేదవాడి తాలూకా వైద్యానికి, లేదు పేదవాడికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలకి యుద్ధం. అంతే కదా. ఏంటి ఈ కార్యక్రమం? ఆలోచన చేయండి మీరు ఒకసారి. పెద్ద పెద్ద మాటలు చూశాను ఇందాక, కోటలు దాడిపోతున్నాయి ఆ మాటలన్నీ. ప్రజలు ఆలోచన చేయండి.
చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మోసం, ఆయనకి ఏం మాటలు ఇచ్చి ప్రజలకు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చి అధికారం పట్టుకొని పుచ్చుకున్నారో ఏం తగ్గేదా చెప్పనండి. డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగాయి. యుద్ధం వల్ల, ఇరాన్ యుద్ధం వల్ల కొంత దేశం అంతా కూడా పెరిగింది. ఓకే, ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెరిగినాయి. ఓకే, హైయెస్ట్ ఆంధ్ర రాష్ట్రం ఉంది. దాని గురించి ఆలోచన చేసావా? ఏ రకంగా రాష్ట్రంలో తక్కువ ఉండాలి, ఏం చేస్తే బాగుంటుందని నువ్వే కదా, నీ ప్రభుత్వం ఉన్నప్పుడు కదా వేటేసినంత కూడా ఉందా? గత ప్రభుత్వం వేశారు, నీ ప్రభుత్వం వేశారు. మరి ఇప్పుడు నువ్వు తగ్గించుకోవాలి కదా, నువ్వు మేనిఫెస్టోలు పెట్టావు కదా. దాని ద్వారా ధరలు పెరిగాయి. కానీ రైతు పండించిన పంటకు వచ్చి మాత్రం ధర లేదు. రైతు వచ్చి అదేదో కొంటే అడవి, కొంటే కొరివి, పడితే అడవి. అది అక్కడ ఎవడు చూసేవాళ్ళు తాతలేడు. అసలు వ్యవసాయ శాఖ ఏం చేస్తుందో ఏం అర్థం అవ్వట్లేదు. మార్కెట్ ఇంటర్వ్యూస్ ఏం చేస్తుందో అర్థం అవ్వట్లేదు. మన ప్రాంతంలో పంటల జొన్నల కోసం నేను 2 సంవత్సరాలు పెట్టి నేను అడుగుతున్నాను ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా. అసలు నిమ్మకు నువ్వు ఎత్తినట్లు ఉంటున్నారు. ఎందుకు మరి గత ప్రభుత్వాల్లో చేసిన మార్కెట్ ఇంటర్వెన్షన్ ఈ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? కారణం ఏంటి అంటే మీ కమిషన్లు వచ్చి మీకు వచ్చి అందులో కిక్ బ్యాక్స్ వస్తే అవే చేస్తారా? రైతుకు కానీ సామాజిక మంచి జరగాలని మేలు జరిగిన కార్యక్రమాన్ని మీరు చేయరా? చెప్పండి. చాచా అది పెద్ద పెద్ద మాటలు వాళ్ళు చూస్తే. పుస్తకాలు రాస్తే మీ గురించి రాయాలా? ఏ రకంగా ప్రజాస్వామ్యంలో ఉన్న అవకాశాలన్నీ వినియోగించుకొని ఏ రకంగా మోసం చేసి మాయ మాట చెప్పి అధికారంలోకి వచ్చి